ఎందుకు కాంగ్రెస్ నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా అంటే కాంగ్రెస్ చేసే పనులు అలాగుంటాయి. గతంలో ఇంతకుముందు ఒక వీడియో చేస్తే ఇంచుమించు ఒక 30 నిమిషాలు వీడియో ఉంది, చాలా అంత వివరంగా చెప్పాను. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు చైనా మన దేశం చుట్టూరు స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అంటే ముత్యాల హారం అనే వ్యూహాత్మక విధానాన్ని అనుసరించి మన దేశం చుట్టూరు సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుంది. అదేమీ ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో చేస్తుంది. అది దీర్ఘకాలిక ప్రణాళికలో వెళ్తుంది. ఈ దేశ భద్రతా రక్షణ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. సరే, ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యాక మన దేశంలో కలుస్తామనే నేపాల్ని, భూటాన్ని అన్నిటిని వదిలేశారు. కోకో ఐలాండ్స్ అని పశ్చిమ బెంగాల్కి కొంచెం దగ్గరగా ఉంటాయి, బంగాళాఖాతంలో ద్వీపం, కోకో ఐలాండ్స్ అంటారు. వాటిని గంపగొత్తగా మయన్మార్ దేశానికి దొబ్బెట్టారు. ఇప్పుడు అక్కడ చైనా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని మన దేశం మీద నిఘా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే చైనాకు అవసరమైన సముద్ర మార్గాల ద్వారా జరిగే వాణిజ్యం మొత్తం హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మీదుగా అండమాన్ సముద్రం నుంచి ఈ ఇండోనేషియా, మలేషియా మధ్యలో నుంచి వెళ్ళాలి. అయితే ఆ దారి అండమాన్ నికోబార్ ద్వీపాలకి చాలా దగ్గరగా ఉంది. అక్కడ మనం సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నికోబార్ ద్వీపంలో ఈ ఏమంటారు దీన్ని, ఈ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అయితే దీని ద్వారా భవిష్యత్తులో ఒకవేళ చైనా మన మీద దాడి చేయాలని అనుకున్నా చైనాకి ఎంతో అవసరమైన సముద్ర రవాణాని మనం ఆపేయచ్చు. అది దాదాపు 25%, 40%, ఇంచుమించు 40% వరకు చైనా సముద్ర వాణిజ్యం ఈ సముద్ర మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ దారి మనం ఆపేయమంటే అది వేరే దారిలో చుట్టూరు తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. దానివల్ల చైనాకి చాలా తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. సో అంత ముఖ్యమైన దేశ రక్షణకు సంబంధించిన సైనిక స్థావరాన్ని అక్కడ నికోబార్ దీవుల్లో ఏర్పాటు చేస్తుంటే కాంగ్రెస్ బాధ వచ్చింది, అబ్జెక్షన్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ గిరిజనులు ఉన్నారంట, దాదాపు 8 లక్షల చెట్లను నరికేయాలంట. అరే చైనా వాడు ఆక్రమించుకుంటే చెట్లు పొట్లు గిరిజనులు నువ్వు నేను మన అందరం చైనా వాడు ఆధీనంలోకి వెళ్ళిపోతాం రా మైదానం. ఇది కూడా తెలీదా అంటే తెలుసు కాంగ్రెస్కి. కానీ చైనాకు అమ్ముడుపోయిన కాంగ్రెస్ కమ్యూనిస్టులు చైనాకి వ్యతిరేకంగా ఏం చేసినా సరే వ్యతిరేకిస్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు మీరు చూడండి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటా ఖమ్మం సూర్యాపేట హైవే అలాగే విజయవాడ హైదరాబాద్ హైవేని విస్తరిస్తుంటే చెట్లు పోతున్నాయని ఈ పర్యావరణ ముసుగులో ఉన్న కొంతమంది బేవర్స్ గర్లు వచ్చి గొడవ చేశారు. చెట్లు పోతే ఒక చోట పెంచుకోవాలి, కానీ ఆ చెట్లు ఈ హైవే వెడల్పు లేకపోవడం వలన భారీగా యాక్సిడెంట్లు ఎంతోమంది చనిపోతున్నారు. కానీ మనుషుల ప్రాణాల కన్నా ఈ చెట్లు ప్రాణాలు ముఖ్యం, మనుషుల ప్రాణాల కన్నా పిచ్చుకొక్కల ప్రాణాలు ముఖ్యం ఈ జంతు ప్రేమికులకి. ఇలాగ ఉంటారు వీళ్ళ పని. దేశ రక్షణ కన్నా చెట్లు 10 మంది గిరిజనులకి ఏంటి, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి చేసుకోవాల్సిన చర్యలు ఏవో తీసుకుంటారు. దాని మీదే ఈ గిరిజనులకి, నికోబార్ దీవుల్లో ఉన్న గిరిజనులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఏం చర్యలు తీసుకుంటారు అనేది చర్చించడం మానేసి చెట్లు నరికేస్తున్నారు, గిరిజనులకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ సైనిక ప్రాజెక్ట్ ఆపేయండి రేపు అంటే ఇటు చైనా మనల్ని ఆక్రమించుకోవాలని వీళ్ళందరూ ప్లానా? ఇవాళ ఎంత దారుణం అంటే కాంగ్రెస్ ఇవాళ అన్ని సీట్లు గెలవగలిగింది అంటే కారణం కూడా ఈ అబద్ధ ప్రచారాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఐఆర్సిటీసీ
ఏం చెప్పింది ఐఆర్సిటీసీ? చాలా స్పష్టంగా ఏం చెప్పింది, నేనున్నాను, నేను ఒక 20-30 టికెట్లు బుక్ చేసేసి బ్లాక్లో అమ్ముకుంటే దానికి జైలు శిక్ష జరిమానా ఉంటుందని చెప్తే దాన్ని కంప్లీట్గా మార్చేశారు. ఆఖరికి లోకల్ యాప్ అని చెప్పుకొని, అంటే లోకల్ యాప్ అంటే ఈ న్యూస్ యాప్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా, అంటే లోకల్ యాప్ అనేది ఒక యాప్ ఉంది, అది ఒకటే కాదు, చాలా యాప్ల్లో వే2 SMS అన్నింటిలోనూ ఇదే న్యూస్. పేరున్న సంస్థలు చిన్న బూత్ పదం కనిపిస్తే బ్లాక్ చేసేస్తారు, ఎవరైనా ప్రశ్నిస్తే బ్లాక్ చేసేస్తారు. అలాంటి వీళ్ళు కూడా ముందు వెనక అసలు ఐఆర్సిటీసీని కూడా సంప్రదించకుండా న్యూస్ పెట్టేశారు. ఆఖరి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అదే చేసింది. అంటే ఇలా బద్ధకం ఎక్కువైపోతుంది. ఐఆర్సిటీసీ నుంచి వివరం తీసుకుంటే సరిపోతుంది కదా. ఎందుకు వాళ్ళు చెప్పింది ఏంటి, ఎన్ని టికెట్లైనా బుక్ చేసుకోవచ్చు, ఆధార్ అథెంటికేషన్ ఉంటే నెలకి 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చు, అథెంటికేషన్ లేకపోతే 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. నేను నా ఫ్రెండ్స్కి కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, అదేం తప్పు కాదు. వాటిని బుక్ చేసుకుని బ్లాక్లో అమ్ముకుంటానంటే శిక్ష. దాన్ని పూర్తిగా అబద్ధం. రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్తూ ఒక అబద్ధం ప్రచారం. ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామంటే అదిగో మొత్తం రిజర్వేషన్లే తీసేస్తారంట అంటూ జనంలోకి అబద్ధ ప్రచారాలతోటే వెళ్తుంది. దానికి తోడు దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా చైనాకు అనుకూలంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పందన ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ సైనిక స్థావరాల గురించి, అబద్ధ ప్రచారాల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.